నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక కీలకమైనటువంటి అంశంపై ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. అదే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బెదిరింపు కాల్. పవన్ కళ్యాణ్ను చంపేస్తాం అని చెప్పి ఒక గుర్తు తెలియని వ్యక్తి 2 సార్లు కాల్ చేయటం ఇప్పుడు తీవ్రమైనటువంటి సంచలనంగా కలకలంగా మారింది. అయితే తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పోలీసులైతే ఎవరైతే కాల్ చేశారో అతన్ని గుర్తించారు. స్క్రీన్లో అతని ఫోటో మనం చూస్తున్నాం. ఇతనే మల్లికార్జున్ రావు. 9505505556 ఈ నెంబర్ నుంచి 2 సార్లు కాల్ చేసినట్లు, దానికి సంబంధించి చాలా అసభ్యకరంగా అలాగే దుర్భాషలాడుతూ మీ పవన్ కళ్యాణ్ను చంపేస్తాం, ఆయన పద్ధతి మార్చుకోకపోతే అని తీవ్రమైనటువంటి హెచ్చరిక చేసినటువంటి వ్యక్తి ఇతనే అని ఇప్పుడు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ మల్లికార్జున్ రావు అసలు స్వస్థలం నెల్లూరు. అయితే అతనికి 2 సిస్టర్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక ఆమె తిరువూరులో ఉంటారు, మరొక సిస్టర్ చెన్నైలో. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే నెల్లూరు నుంచి అతను విజయవాడకు రావటం, విజయవాడ నుంచి తిరువూరు వెళ్ళటం, అలాగే తిరువూరు నుంచి మళ్ళీ విజయవాడ రావటం, ఫోన్ నెంబర్లు ఫేషీ నెంబర్స్ ఎలా దొరికాయి అనేది ఒక కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు మీడియా వర్గాల్లో కానీ అలాగే అధికార వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ మల్లికార్జున్ రావు అనే వ్యక్తి అతనికి మతి స్థిమితం లేదు, మతి స్థిమితం లేని వ్యక్తి మద్యం మత్తులో ఫోన్ చేశాడు అని ఒక చర్చ జరుగుతుంది. అనేక అనుమానాలు, అసలు ఎవరితను అనే దాని మీద పోలీసులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. చాలా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇది ట్రూ కాలర్కి సంబంధించింది. అతని నెంబర్ ఇది 9505505556. ఇది పోలీసులు ఐడెంటిఫై చేసినటువంటి నెంబరు. అయితే ఇక్కడ మిత్రా ప్రాపర్టీస్ అనేది ఒకటి వచ్చింది. అసలు మిత్రా ప్రాపర్టీస్ ఏంటి, మల్లికార్జున్కి దానికి సంబంధం ఏంటి, అతను వాడుతున్నటువంటి నెంబరే అది, ఆ నెంబర్ నుంచే కాల్స్ వచ్చాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే గత కొద్ది రోజుల క్రితం ఇదే నెంబర్ నుంచి హోంమంత్రి అనితా పేషికి కూడా కాల్స్ వెళ్ళాయని. అయితే మరి అప్పుడు వచ్చినప్పుడు ఎందుకు ఈ విషయం బయటికి రాలేదు అనేది ఒక చర్చ. అసలు ఈ మల్లికార్జున్ ఎవరనేది మరొక చర్చ. ఆ సిస్టర్ కూడా తిరువూరులో ఉంటున్నటువంటి వారు ప్రముఖ వైద్యులుగా పోలీసులు గుర్తించారు. అసలు ఏంటి యాక్టివిటీస్ ఏంటి, ఇతనికి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరు, ఒకవేళ అతని నెంబర్ నుంచి ఎవరైనా చేశారా, అసలు ఈ మల్లికార్జున్ వెనుక ఉన్నది ఎవరు అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ఎందుకనంటే ఆకతాయి చేసినటువంటి పనిగా అనుకున్నప్పటికీ ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారుతుంది. ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సునామీలా దూసుకువెళ్తున్నారు. మనందరం చూస్తూనే ఉన్నాం. ఏ ఇష్యూ వచ్చినా ఆయన వాలిపోతున్నారు, స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. కాకినాడ పోర్టులో జరిగింది మనకు తెలుసు. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే జనసేనలో ఒక రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా మా బాస్ జోలికి వస్తే తాట తీస్తాం, వాడు ప్రాణాలతో ఉండడు అని. మరి ఈ మల్లికార్జున్ వెనుక ఎవరున్నారు, ఎవరు చేయించారు, అతను వాడుతున్నటువంటి నెంబర్ని ఎవరైనా తీసుకొని కాల్ చేశారా, అతను వెనుకున్నది ఎవరు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అనే ప్రాథమికమైనటువంటి ఆధారాలను బట్టి పోలీసులు అయితే రంగంలోకి దిగారు. ఎవరైతే మల్లికార్జున్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కానీ స్నేహితులను కూడా విచారించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారు. వెంటనే ఎప్పుడైతే కాల్స్ వచ్చినాయో ఆ వ్యవహారం బయటికి రాగానే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి అనిత హోంమంత్రి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా రంగంలోకి దిగారు. డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రత్యేకమైనటువంటి బృందాలు గాలింపు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారని, తీసుకోలేదని కొంతమంది అంటారు, ముఖ్యంగా పోలీసు వర్గాల నుంచి. ఏదేమైనప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులకు ఇటువంటి కాల్స్ రావటం అనేది ఒక రకమైనటువంటి పరిణామంగా మారింది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి విధానం, కూటమి ప్రభుత్వంలో ఆయన చాలా కీ రోల్గా మారారు. ఏది కూడా అవినీతి అక్రమాలను సహించట్లా. రేషన్ మాఫియాను ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని వదిలేది లేదు, ప్రతి ఒక్కరిని బయటికి లాగుతాం అని చెప్పి ఆయన మాట్లాడారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతుంది, సోదాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంకా రేషన్ని పట్టుకుంటున్నారు, అక్రమంగా తరలిస్తున్నటువంటి బియ్యాన్ని. అలాగే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నటువంటి ఆ శాఖలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఫారెస్ట్, ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్మగ్లర్ ఎవరిని కూడా మేము ఉపేక్షించాం. ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో విలువైనటువంటి వృక్ష సంపదను దోచుకెళ్తున్నటువంటి స్మగ్లర్లను కొంతమందిని పట్టుకున్నారు. దీని వెనుక ఎవరున్నారు? మల్లికార్జున్తో ఫోన్ చేయించింది ఎవరు? అసలు అతనే ఫోన్ చేశాడా, లేక అతను వాడుతున్నటువంటి ఫోన్ నెంబర్ని ఎవరైనా తీసుకున్నారా అనేది ముఖ్యమైనటువంటి పరిణామం. ఏంటంటే ఈ నెంబరు మిత్ర ప్రాపర్టీస్ అనేది ఒక కాంటాక్ట్లో వచ్చినటువంటి అంశం. ఇప్పుడు దీని మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆ సంస్థ ఎవరిది, అందులో పనిచేస్తున్న వారు ఎవరు, ఒకవేళ వారికి రాజకీయ నాయకులకి ఏమైనా సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయా అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఆయన చాలా దూకుడిగా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి సందర్భంలో ఈ మల్లికార్జున్ ఎవరు, ఇతను వెనుక ఉన్నది ఎవరు, ఇతనికి రాజకీయంగా ఏమైనా ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయా అనే దాని మీద ఫోకస్ పెట్టారు. త్వరలోనే మరిన్ని విషయాలు కూడా బయటపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ బ్రేకింగ్స్ అలాగే అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.